ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ బెన్హర్ బైబుల్ కంటెంట్ అన్నటువంటి మన యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ప్రసారాలు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఈ కరోనా కల్లోలములో అనేక మంది యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించినటువంటి ఆలోచన చేయొచ్చు, అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయొచ్చు ఉండగా చాలామంది నన్ను ఫోన్ చేసి అడిగిన మేరకు నేను కూడా ప్రేరేపించబడి ప్రోత్సహించబడి మరి ప్రకటన గ్రంథంలోని అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలను నేను క్రమంగా ధ్యానంలోనికి నడిపిస్తూ ఉన్నాను. ఒకవైపున ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం కొనసాగిస్తూ మరొక వైపున ప్రకటన గ్రంథాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాను. రెండు వర్గాల వారిని మరి నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా నడిపిస్తున్నాను కనుక దయచేసి అర్థం చేసుకొని మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం మీద మీ మనసు ఉంచాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నిర్గమకాండం 25వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుడు మోషేతో తన ప్రజలకు ఒక మాట చెప్పమంటున్నాడు. తన ప్రజల యొద్ద కొన్ని పదార్థాలు సేకరించమంటున్నాడు. ఎందుకు అని అంటే ఇక్కడ ఆ అధ్యాయానికి నేను పెట్టే అంశం కూడా చెప్తున్నాను. దేవుడు కోరిన అర్పణలు అనే అంశాన్ని ఈ నిర్గమకాండం 25వ అధ్యాయానికి నేను పెడుతున్నాను. మీరు నోట్ చేసుకోవచ్చు. ఆ అధ్యాయంలో ఉన్న సారాంశానికి తగినటువంటి అంశంగా ఉంటూ ఉన్నది. దేవుడు కోరిన అర్పణలు. దేవుడు ఈ అర్పణలు ఎందుకు కోరాడయ్యా అంటే తన యొక్క మందిరాన్ని నిర్మించడానికి, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికే అర్పణలు కోరాడు తప్ప మరొక దానికి కాదు. మరొక విషయం చెప్పాలంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి తనకు ఒక మందిరం కట్టుకోవాలని ఆశపడ్డాడు. అందుకు పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరచమన్నాడు. ప్రజల యొద్ద మనఃపూర్వకమైన అర్పణలు సేకరించమన్నాడు. ఏ రీతిగా ఏమేమి రూపించాలనో సిద్ధపరచాలో అన్నీ కూడా మోషేకి కొండ మీద చెప్పాడు, మరి చూపించాడు. చేయవలసినవన్నీ కూడా చేసి ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి ఈ మాటలు వినిపించి ఈ అర్పణలు నీవు సేకరించు అని చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే 25వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇజ్రాయేలులతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునవలెను. ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది. చదివితే తేలిగ్గానే కనబడుతుంది, కానీ అక్కడ రాయబడిన మాటను జాగ్రత్తగా మనం చదివితే మనకు ఆశ్చర్యం అనిపిస్తాయి. ఏమిటి ఆశ్చర్యం అంటే దేవుడు చెప్పిన మాటను జాగ్రత్తగా గమనించండి. నాకు ప్రతిష్టార్పణగా తీసుకుని రండి అంటున్నాడు. ఇక్కడ ప్రతిష్టార్పణలు అంటే రెండు రకాలు. ఒకటి, మనము దేవునికి ప్రతిష్ఠ చేసినటువంటి అర్పణలు కొన్ని ఉంటాయి. అది మన ధాన్యము కావచ్చు, మన మందలోనివి కావచ్చు, లేదా మన సంపాద్యం కావచ్చు, మన యొక్క భోగభాగ్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మన బిడ్డలు కావచ్చు. మనకుగా మనం దేవుడు మనకు చేసిన మేళను బట్టి కానీ, లేక మనకు దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి కానీ, మనం ఇష్టపూర్వకంగా ఇది దేవునికి, ఇదిగో ఈ మందలు దేవునికి, ఈ బంగారు దేవునికి, ఈ బిడ్డలు దేవునికి అని దేన్ని మనం ప్రతిష్ఠ చేస్తామో అవి దేవునికి ప్రతిష్టార్పణలు. రెండవది, దేవుడే కొన్నిటిని ప్రతిష్ఠ చేస్తాడు. మనుషులు కావచ్చు, లేక పశువుల మందల్లోని కొన్ని కావచ్చు, బిడ్డల్లోని కొంతమంది కావచ్చు, ఏమైనా కావచ్చు. దేవుడే ప్రతిష్ఠ చేసేవి కూడా ప్రతిష్టార్పణలే. ఉదాహరణకు సౌలు రాజుని, దావీదు రాజుని దేవుడే ప్రతిష్ఠ చేశాడు. వారు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వారు. ఎవరు చేశారు వారిని? వీరు చేసుకోలేరు, వీరు తల్లిదండ్రులు చేయలేరు, దేవుడు చేశాడు వారిని. అలాగే ప్రథమ సంతానం, ప్రజలకు కలిగినటువంటి సంతానంలో మొట్టమొదటి మగ సంతానము దేవునికి ప్రతిష్ఠ చేయబడింది ధర్మశాస్త్రానుసారంగా. ఆ ప్రకారంగా యేసు ప్రభువుని కూడా వారు మరి యోసేపు తీసుకొచ్చి దేవునికి మందిరంలో మరి ధర్మశాస్త్రానుసారమైన ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎవరు చేశారు? తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా చేశారో లేదో, కానీ దేవుడు మాత్రం
ప్రతి సంతానంలోని మగ సంతానం దేవునిది. పశువుల్లో కూడా ప్రథమ సంతానం, ప్రథమ ఫలములు, దశమ భాగములు ఇవన్నీ కూడా దేవుడు తనకు తానుగా ప్రతిష్ఠ చేసినటువంటివి. కాబట్టి మనుషులు మనము దేవునికి ఇష్టపూర్వకంగా చేసినవి, దేవుడు తనకు కావాల్సినవి తాను అనుకున్నవి చేసినటువంటివి రెండు ఉన్నాయి ప్రతిష్టార్పణల్లో. ప్రతిష్ఠ అంటే దేవుని పేరట అవి దేవుని సొత్తుగా ముద్రించబడినటువంటి అర్పణలు. అవి దేవునికే తప్ప మరెవరికి చెందకూడదు, మరెవరికి ఇవ్వకూడదు. అలాంటి ప్రత్యేకమైనటువంటి అర్పణలు అవి దేవునివే కదండి. మనం దేవునికి అర్పించినా లేక దేవుడు కోరుకొని ప్రతిష్ఠ చేసినా అవి దేవునివే. మరి దేవునివి మనం దేవునికి సంతోషంగా ఇవ్వాలి కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇందాక చెప్పాను కదా ఆశ్చర్యకరమైన విషయం అని. ఏమిటి ఆశ్చర్యం అంటే, దేవుని యొక్క ప్రతిష్టార్పణలు మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొక్క దాన్ని తీసుకుని వాళ్ళని అంటున్నాడు. మనందరి దగ్గర ఉన్నాయి దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి అర్పణలు, అవి దేవునివి మనందరి దగ్గర ఉన్నాయి. మన దేవునివి దేవునికి ఇవ్వడానికి మనం మనఃపూర్వకముగా ఇవ్వాలట. అంటే దేవునివి కూడా దేవునికి ఇవ్వడానికి చాలామందికి కష్టం, ఇష్టం లేదు. మనకు తెలుసు దశమ భాగంలో ఎంతమంది ఇస్తున్నారు మన మందిరాల్లో. మన సంపాదనలో అది స్వల్పమైన అల్పమైన మిక్కిలిగా ఉన్న అది దేవునిది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ముద్రించబడినటువంటి ప్రతిష్ఠ చేయబడినటువంటి దేవుని సొత్తు మన సంపాద్యంలోని 10వ భాగం. ఎంతమంది దేవునికి మనస్ఫూర్తిగా ఇస్తున్నారు, ఎంతమంది అయిష్టంగా ఇస్తున్నారు, ఎంతమంది మొహమాటంగా ఇస్తున్నారు. మనకు తెలుసు అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో అపోస్తుల దగ్గరికి అందరూ కూడా ఇష్టపూర్వకంగా తమ స్థిర చర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదం యొద్ద పెట్టి ఉమ్మడి జీవితం జీవిస్తూ ఉంటే ఈ యొక్క అన్య సభ్యురాలు ఏం చేశారు, వారు కూడా మొహమాటానికి వారి పొలం అమ్మి కొంత ఇంట్లో దాచి కొంత తెచ్చారు, ఇష్టపూర్వకంగా తేలే. కాబట్టి దేవుడు ఏం చేశాడు, పేతురు ద్వారా మీరు ఇంతకే అమ్ముతారంటే అంతకే అన్నారు. మీరు పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు మీరు మోసపుచ్చుతున్నారు, ఎందుకు అబద్ధం చెబుతున్నారని చెప్పగలి కొన్ని గడియల్లోనే ఒకరి తర్వాత ఒకరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడాన్ని మనం లేఖనాల్లో చూస్తాం. అలాగే హేబేలు కయీలు ఇద్దరు అర్పణలు అర్పించారు. హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు, మనస్ఫూర్తిగా అర్పించాడు, దేవుడు అంగీకరించాడు. కయీను కొంత తెచ్చాడు అంతే, మనస్ఫూర్తిగా తేలా, దేవుడు తృణీకరించినాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేవునికి ప్రజల యొద్ద ఉన్నప్పుడు దేవునివి దేవునికి ఇవ్వడానికి మనం మనస్ఫూర్తిగా సంతోషంగా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ప్రభు చెప్పాడు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. దేవునివి దేవునికి ఇచ్చిన తర్వాత ఆ మీదట మన సంపాద్యంలో నుంచి కూడా మనం దేవునికి ఇస్తే ఇంకా మనం దేవునికి ఇచ్చినట్టు అదనపు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. విస్తరించిన కొలది, వర్ధిల్లిన కొలది నూతన నిబంధన సారాంశం అయితే మినిమం అయితే దశమ భాగం, మ్యాక్సిమం అంటే వర్ధిల్లిన కొలది. అది ఎవరికి వారుగా తీర్మానం చేసుకోవాలి. ఆ రీతిగా మనం ఇష్టపూర్వకమైన అర్పణలు ఇవ్వాలి. దేవుని అర్పణలు మన యొద్ద ఉన్నా మనం అయిష్టంగా ఇస్తే తీసుకోవడానికి దేవుడు సిద్ధంగా లేడు. చూసారా, ఆశ్చర్యకరమైన విషయం. నా దగ్గర దేవునిదే ఉంది, దేవుని సొమ్ము ఉంది, దేవునిది దేవునికి నేను అయిష్టంగా ఇస్తున్నాను, తీసుకోడు. ఇష్టపూర్వకంగా ఇవ్వమంటాడు, ఇష్టపూర్వకంగా ఇచ్చేదాన్నే తీసుకుంటాడు. తర్వాత ప్రభునందు ప్రియులారా మనం గమనించినట్లయితే 8-9 వచనాలు చూస్తే ఈ యొక్క ఇష్టపూర్వకమైన మనఃపూర్వకమైన అర్పణలు దేని కొరకు అడుగుతున్నాడో 8-9 వచనాలు చూస్తాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును కేటాయించాలి, నిర్మించాలి. నేను నీకు కనబర్చు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములు అన్నిటి రూపమును నిర్మింపవలెను. సీనాయి కొండ మీద 40 దినాలు మోషే ఎందుకున్నాడు? ఊరకనే కేవలం 10 ఆజ్ఞలు తీసుకోవడానికి అన్ని దినాలా? కాదు. 10 ఆజ్ఞలే కాదు, వాటి వివరణలే కాదు, దేవునికి మందిరం యొక్క నిర్మాణాన్ని చూపించాడు. ఎన్ని తెరలు ఉండాలి, ఎంతంత కొలతలు ఉండాలి, ఏ రంగు ఉండాలి, ఏ రీతిగా నిర్మించాలి, ఆ దేవుని యొక్క గుడారములో
ఉపకరణలు ఏమేమి ఉండాలి, వాటిని బంగారుతో ఎట్లా కప్పాలి, మేలిమి బంగారుతో ఎట్లా పొదిగించాలి, తుమ్మకరతో ఎట్లా చేయాలి, ఏ కర్రతో చేయాలి, ఏ కొలతలతో చేయాలి, అన్నీ చెప్పాడు. మందసం ఎట్లా చేయాలి, దాని మీద కరుణాపీఠం ఎట్లా చేయాలి, దాని మీద కెరూబులు ఎట్లా చేయాలి, వాటి కొలతలు ఏమిటి, మేలిమి బంగారుతో ఎట్లా వాటిని కప్పాలి, మందసానికి 4 వైపులా రింగులు ఉంచడం, ఆ రింగుల్లో తుమ్మకరతో చేయబడినటువంటి ఆ కర్రలు ఉంచడం, ఇవన్నీ ముందుగా చూపించాడు, చెప్పాడు. అది చెప్తున్నాడు. ఆ కొండ మీద నేను నీకు చూపించిన రూపం ప్రకారంగా, చెప్పిన కొలతల ప్రకారంగా నీవు చేయాలి. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఒక స్థలమును మనం కేటాయించాలి. నేడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇమ్ము, నీ హృదయంలో నేను వస్తాను అంటున్నాడు. మనలో నివసించడానికి దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. అందుకు మనం రావయ్య యేసునాథని పాటలు పాడితే సరిపోదు, మరణాథ త్వరగా రమ్మని ఆహ్వానిస్తే సరిపోదు. మన హృదయాన్ని యేసయ్య యొక్క సన్నిధికి, యేసు ప్రభు వచ్చి ఉండడానికి తగినదిగా సిద్ధపరచుకోవాలి. గమనించండి, ఎవరైనా మరి ఉదాహరణ చెబుతున్నాను. ఒక మంత్రి గారిని మన ఇంటికి ఆహ్వానించాము. ఇంట్లో వారికి తగినటువంటి ఆసనం లేకుండా, శుభ్రత లేకుండా, అసలు కుర్చీయే లేకుండా రండి లోపల రండి అన్నాం అనుకోండి, లోపలికి వచ్చి చూస్తాడు. ఎక్కడ కూర్చోడానికి స్థలం లేదే, కుర్చీ లేదే, నన్ను ఆహ్వానించి నన్ను అవమానిస్తున్నారా అని బాధపడి ఇష్టంగా వెళ్ళిపోతాడు. మనం ఆహ్వానించినప్పుడు వారి యొక్క మర్యాద కొరకు, వారి యొక్క ఘనత కొరకు, వారి యొక్క సంతోషించి మనం దీవించడానికి తగినటువంటి సిద్ధపాటు చేసి ఉండాలి మన గృహాన్ని. అలాగే మన హృదయానికి కూడా యేసయ్య రావయ్యా అని మన పాటలు పాడి ప్రార్థన చేసి అడిగినప్పుడు యేసయ్య వచ్చి మన హృదయంలో ఉండడానికి తగినదిగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మన అంతరంగాన్ని సిద్ధపరచుకోవాలి, మన దేహాన్ని సిద్ధపరచుకోవాలి, మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు మన మధ్య వచ్చి నివసించడానికి. నరుల మధ్య దేవదూతల నివాసం ఉండదు కదా, దాని గ్రంథంలో చూస్తాం. కానీ దేవుడు నేనుంటాను అంటున్నాడు. నా ప్రజల మధ్య నేనుండి వారిని చక్కగా నడిపిస్తాను, దీవిస్తాను, కాపాడుకుంటానని ఎంతో ప్రేమతో మహోన్నతమైన స్థలంలో నివసించు దేవుడు మన హృదయాల్లో, మన మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే మరి ఆ రీతిగా తన నివాస స్థలంలో, తన యొక్క మందిరంలో నివసించడానికి అడిగినటువంటి అర్పణలు, ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం మనకు కనబడతాయి. ఆ అర్పణలు చూడండి, ఎలాంటి అర్పణలు అడిగాడో. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఏవనగా, నేను అవి చదువుతాను చూడండి, మనకు ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది అక్కడ. బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకును, పతకమునకును, చెక్కు రత్నములు అనునవే. ఏమడిగాడండి? ఎన్ని అడిగాడు? దాదాపు 15 వస్తువులు అడిగాడు. వీటన్నిటిని కూడా 15 వస్తువులుగా మనం విభజించుకోవచ్చు. 15 వస్తువులు ఏం సామాన్యమైనవి అడిగాడా? అదే ఆశ్చర్యకరమైన విషయం. దేవుడికి తెలుసు ఎవరిని అడుగుతున్నాడు, ఎలాంటి పరిస్థితులు అడుగుతున్నాడు, ఏమి అడుగుతున్నాడు, అవి వారి దగ్గర ఉన్నాయా లేదా అనేది అన్నీ తెలుసు. అని తెలిసినా దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతాను ఏమి అడుగుతున్నాడు. బంగారు అడుగుతున్నాడండి, వెండిని అడుగుతున్నాడు, ఇత్తడిని అడుగుతున్నాడు, నీల ధూమ్ర రక్త వర్ణములు అడుగుతున్నాడు, రంగులు. తర్వాత సన్నపు నార అడుగుతున్నాడు, మేక వెంట్రుకలు అడుగుతున్నాడు, ఎర్రటి రంగు వేసిన పొట్టేళ్ల తోడు అడుగుతున్నాడు, సముద్ర వత్సల తోళ్ళు అడుగుతున్నాడు, తుమ్మకర్రలు అడుగుతున్నాడు, ప్రదీప తైలం అడుగుతున్నాడు, అభిషేక తైలం అడుగుతున్నాడు, అంటే పరిమళ ద్రవ్యముల తైలం, ధూపమునకు సుగంధ సంభారములు అడుగుతున్నాడు, లేత పచ్చలు, ఎఫోదునకు పతకమునకు రత్నములు అడుగుతున్నాడు. రత్నములు, పచ్చలు, చూడండి ఏమడుగు, విలువైన వస్తువులు అడుగుతున్నాడు. అందుకు అడిగాడు మనఃపూర్వకముగా ఇవన్నీ ఎవరేమంట? దేవునికి ప్రతిష్ఠ చేయనటువంటి ఇవన్నీ కూడా. ఏ రీతిగా? ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు గమనించండి, వీరు ఇజ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారండి?
ఐగుప్తు దేశం నుండి వచ్చారు. ఎలాంటి వారికి వచ్చారండి? బానిసలుగా వచ్చారు. అక్కడి నుంచి వారు ఏమి తీసుకొచ్చారండి? వస్త్రములు, గోధుమ పిండి, కొంచెం వెండి బంగారు కొంచెం అడిగి తీసుకొచ్చారు. ఏమాత్రం ఇస్తారు ఐగుప్తు దేశీయులు? అంతంతే ఇస్తారు కదా, ఇష్టంగా ఉన్నదంతా ఇవ్వరు కదా. తీసుకొచ్చారు. ఆ కొద్దిపాటి వెండి బంగారు వస్తువులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతో ఇష్టంగా, అంటే దాదాపు లేక ఒక బానిస బ్రతుకుల్లో నుంచి బయటపడి మరి ఇప్పుడు ఆభరణాలు వేసుకునేటటువంటి స్థాయి వచ్చింది, స్వతంత్రం వచ్చింది. ఎంతో ఇష్టపూర్వకంగా వాటిని ధరించుకుంటారు, అలంకరించుకుంటారు, వాటిని భద్రంగా దాచుకుంటారు, వాటి మీద అభిమానం, ప్రేమ పెంచుకుంటారు. ఇప్పుడు దేవుడు వాటిని ఇమ్మంటున్నాడు. న్యాయమా అని అనిపించవచ్చు, కానీ న్యాయమే. ఎందుకో తెలుసా? ఆ వాటిని ఇచ్చే మనసు ఐగుప్తులకి పుట్టించింది దేవుడు. వాటిని అడిగి తీసుకోమని చెప్పింది కూడా దేవుడే. కాబట్టి వీళ్ళు అడిగారు, వారికి దేవుడు మనసు పుట్టించాడు, వారు ఇచ్చాడు. ఎవరి అవి? దేవునివే. అప్పుడే దేవుడు ప్రశ్న చేసుకున్నాడు వాటిని. ఇప్పుడు వాటిని అడుగుతున్నాడు ఇమ్మని, వారి మధ్య నివాసించడానికి, మరి ఉపకరణాలు అవన్నీ చేయడానికి. ఇప్పుడు ఇవ్వడానికి వీళ్ళకి కష్టమేంటి? వీరు కష్టపడి సంపాదించింది కాదు. ఐగుప్తులకి మనసు పుట్టిస్తే వీరిని అడగమని దేవుడే చెబితే అడిగితే వారు ఇచ్చారు, తీసుకుని వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అలంకరించుకున్నారు, వాటిని అనుభవించారు కదా, వాటిని ఆనందించారు కదా, ఇప్పుడు ఇవ్వడానికే. అలాగే వెండి, బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార మేక వెంట్రుకలు, మరి ఎర్రటి రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు? అక్కడి నుంచి వచ్చినప్పుడు వారితో కూడా మందలు కూడా తీసుకొచ్చుకున్నారు. ఆ మందలను దేవుడు దీవించాడు. అరణ్యాలు నడిచారండి. అరణ్యాల క్రూరమృగాలకి బలైపోయి ఉంటే మందలు, తర్వాత పురేళ్లను కురిపించకుండా, ఆహారం కురిపించకుండా ఉంటే వీరు ఆ పశువుల్ని, మందల్నే, ఆ పొట్టేళ్ళని, ఆ యొక్క పశువుల్ని కోసుకొని తినాలి. అవి అయిపోయిండేవి. దేవుడు పురేళ్ళని కురిపించాడు, ఆకాశం అన్నాన్ని కురిపించాడు, అన్నపానంలో వారికి దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. వారికి మందలను, పశువులను కాపాడినాడు, వాటి సంఖ్యను పెంచినాడు, దేవుడు దీవించాడు. కనుక ఇప్పుడు వాటిని అడుగుతున్నాడు. ఆ తోళ్ళు, రంగు వేసిన ఆ తోళ్ళు చక్కగా పొట్టేళ్ల తోళ్ళు రంగు వేసుకుని ఉన్నారు, మేక వెంట్రుకలు తీసుకున్నారు, మరి గింబలు తయారు చేసుకోవడానికి దేవుడు ఆశీర్వదించాడు కనుక ఇప్పుడు ఆయనకు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాడు. అవి వాటిని దేవుడు ప్రశ్న చేసుకున్నాడు. తర్వాత ఇంకేమడుగుతున్నాడు? తుమ్మకర్రలు, ప్రదీప తైలము, అభిషేక తైలం, అంటే పరిమళ ద్రవ్యములు. గమనించండి, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరు ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశం వైపు సాగుతూ ఉన్న మార్గము అరణ్య మార్గము, ఎడారి మార్గాలే. ఆ మార్గాల్లో దేవుడు వారి మందల్ని కాపాడము, వాటిని అభివృద్ధి చేసి వర్ధల చేయడమే కాకుండా, వీరికి క్షేమం ఇవ్వడమే కాకుండా, ఇంకా వీరికి పరిమళ ద్రవ్యములు కూడా దొరకబుచ్చాడు. అలాంటి అరణ్య మార్గంలో నడిపించాడు. వీరికి ఏం ఆహారం కోసం సేద్యం చేసే పని లేదు, ఎక్కడికో వెళ్ళి పని చేయాలి, కూలికి పని చేయాల్సిన పని లేదు. దేవుడు ఏ పూట కాబట్టి కురిపిస్తున్నాడు, అందిస్తున్నాడు. ఇక వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? తిని గమ్ము కూర్చుని అరగదు, ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలి? ఆ అరణ్య ప్రాంతం అనుకోండి, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతారు. ఎక్కడెక్కడ మంచి చెట్లు ఉన్నాయో నరుక్కుంటారు, తుమ్మకర్ర కానీ దేవదారు కానీ నరుక్కుంటారు. ఇక్కడ ఆ చుట్టుపక్కల రాళ్ళని, విలువైన రాళ్ళని ఏరుకుంటారు. పచ్చలు కానీ రత్నాలు కానీ దొరికితే వాటిని పోగు చేసుకుంటారు. ఇంకా అక్కడ ఆ అరణ్యంలో, ఎడారుల్లో సుగంధద్రవ్యాలకు సంబంధించిన చెట్లు కానీ వాటిని కోసుకుంటారు, వాటిని పోగు చేసుకుంటారు. ఇవన్నీ దేవునికి తెలుసు. అయ్యా మేము అరణ్యంలో, ఎడారిలో వచ్చిన వారు, మా దగ్గర ఇవన్నీ కూడా అని అడిగేదానికి లేదు. దేవుడికి తెలుసు ఇవన్నీ వారి దగ్గర ఉన్నాయని. అవన్నీ దేవుడు నడిపించిన ఆ మార్గంలో చూడండి, అది ఎడారి మార్గమైనా అరణ్య మార్గమైనా దేవుడు నడిపించిన మార్గం కనుక అలాంటి మార్గంలో వారికి పరిమళ ద్రవ్యములు దొరికేటట్టు చేశాడు, సుగంధ ద్రవ్యములు దొరికేటట్టు చేశాడు, తైలాభిషేకం దొరకబుచ్చేటట్టు చేశాడు, మందలను కాపాడినాడు, వర్ధల చేసినాడు. ఇప్పుడు వాటిని ఆయన ప్రతిష్టగా చేసినటువంటి వస్తువులుగా అడుగుతున్నాడు. లేత పచ్చలు, ఎఫోదుకు, పతకమునకు రత్నములు. చూసారండి, అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో దేవుడు వారు నడిపిస్తే అది ఎడారి మార్గం అనుకోకండి, అది అరణ్య మార్గం అనుకోకండి. ఆ మార్గంలో రత్నములు, లేత పచ్చలు, పరిమళ ద్రవ్యములు, సుగంధం అన్నిటినీ పెట్టాడు దేవుడు. అయినా మిమ్మల్ని ఈ మార్గంలో నడిపించింది మీకు కష్టమే, ఆయన మీ అవసరాలు నేను తీరుస్తున్నాను. ఇదిగో ఈ విలువైన సొత్తుని మీరు సేకరించుకొని పోగు చేసి భద్రం చేయండి. ఒకనాడు నేను వాటిలో కొంత అడుగుతాను,
వాటిని మీరు మనస్ఫూర్తిగా వాటిలో మీరు ఎంత ఇస్తారో ఏమి ఇస్తారో అంత ఇవ్వండి. వాటితో నేను మీ మధ్య నివసించడానికి మందిరాన్ని నిర్మిస్తాను. దేవుడు అడిగినటువంటి ఆశ్చర్యం కదండి. పైన ఈ లేఖనాలు మనం చూస్తే అరణ్య మార్గంలో ఎడారి మార్గంలో వచ్చినటువంటి వారి దగ్గర ఈ వస్తువులన్నీ ఎట్లా ఉంటాయి? సేద్యం చేసేదానికి లేదు. ఎందుకంటే మేఘం ఎప్పుడు పైకి లేస్తే అప్పుడు బయలుదేరి వెళ్ళాలి, ఎప్పుడు మేఘం ఆగిపోతే అప్పుడు ఆగిపోవాలి. ఒకవేళ సేద్యం చేసి విత్తనాలు వేసారు, మేఘం పైకి లేచి నడుస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళిపోవాలి. ఆ యొక్క వ్యవసాయం వదిలేసి, సేద్యాన్ని వదిలేసి. కాబట్టి వ్యవసాయం చేసి సేద్యం చేసి సంపాదించింది ఏమి లేదు. మీరు కేవలము వీరి మందను దేవుడు పోషించాడు, వీరిని పోషించాడు, వర్ధల చేశాడు, వీరి మార్గంలో వాటన్నిటి కనబరిచాడు, వీరు సేకరించాడు, పోగు చేసుకున్నారు. దేవుడే వారికి అవి కనబరిచాడు, ఆ మార్గం నడిపించాడు. ఎక్కడెక్కడ రత్నాలు పచ్చలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పరిమళ ద్రవ్యాలు ఉన్నాయో ఆ మార్గంలో దేవుడే మేఘం ద్వారా నడిపించాడు. వారికి కనబరిచాడు. వారు వాటిని పోగు చేసుకున్నారు. వాటి యందు కొన్ని సంవత్సరాలు సంతోషించారు, ఆనందించారు. ఇప్పుడు వాటిలో ఇష్టపూర్వకముగా మనపూర్వకముగా దేవుని మందిరాన్ని నిర్మించడానికి ప్రతిష్టగా చేయబడినటువంటివి వారి చేత కావచ్చు, దేవుని చేత కావచ్చు. వాటిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మార్గంలో నడిస్తే అలాంటి సంపద మనకు ఆశీర్వాదాల రూపంలో దొరుకుతాయి. యేసు నేనే మార్గం అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, చూడండి, అర్పణలు అడుగుతున్నాడు. నేడు కూడా అడుగుతున్నాడు అర్పణలు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు తను తానే మన కొరకు సిలువలో అర్పించుకున్నాడు. ఎవరికైనా అడగడం లేదు. తనను తాను మన కొరకు సిలువలో అర్పించుకున్న యేసయ్య నేడు మనల్ని అడుగుతున్నాడు, నీ హృదయం నాకు అర్పించు, నీ జీవితం నాకు అర్పించు అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? మన జీవితాన్ని సరైన మార్గం నడిపించడానికి, మన హృదయాన్ని చక్కగా ఆశీర్వదించడానికి, మన హృదయంలో నెమ్మదిని, సంతోషం, సమాధానాన్ని నింపడానికి తన రక్తాన్ని చిందించాడు, మన కొరకే అర్పించాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు, తన శరీరాన్ని మన కొరకు అర్పించాడు. మనం స్వస్థపరచడానికి వేదనతో గాయపరచబడ్డాడు. మన పాపములు మన పాపను ఆయన మోసినాడు. మన పాపాన్ని మనకు బదులుగా మనకు రావాల్సిన శిక్షణ ఆయన అనుభవించినాడు. ఎంతగా అర్పించుకున్నాడు చూడండి. మరి మనము ప్రభునందు ప్రియులారా, 12 మంది అపోస్తులు దేవునికి అర్పించుకున్నారు. ప్రపంచమంతా సువార్త అందించబడింది. మరి మనము కూడా దేవునికి అర్పించుకున్న దేవుడు స్తంభం మీద పెట్టిన దీపంలాగా ప్రజ్వలన చేస్తాడు. విలియం కేరీ దేవుని సేవకు సమర్పించుకున్నాడు. నేడు భారతదేశంలో 42 భాషల్లో పరిశుద్ధ గ్రంథం అందించబడిందంటే, ఇప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథం చదివి ధ్యానం చేస్తూ వివరించుకుంటున్నామంటే కేవలం విలియం కేరీ సమర్పణ. మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని మీరు నా కొరకు సమర్పించుకోండి, మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి. ఇదిగో మిమ్మను లోకమునకు వెలుగు వంటి వారుగా, లోకమునకు ఉప్పు వంటి వారిగా చేస్తానంటున్నాడు. ఆ రీతిగా చేశాడు. 12 మంది బెస్తవారు దేవుని సేవ సమర్పించుకున్నారు. వారు అపోస్తులుగా, రాబోయే దినాల్లో దేవదూతలకు తీర్పు తెచ్చేవారుగా, 12 మంది ప్రత్యేకమైనటువంటి అపోస్తులుగా, నూతన యెరూషలేము పట్టణంలో వారి పేర్లు ఎంతగా కనపరిచాడో చూడండి. ఎవరైతే దేవునికి సమర్పించుకుంటారో దేవుడు వారిని బహుగా హెచ్చిస్తాడు. దావీదు మందకాపరి, గొర్రెలు కాచిన వాడు. సౌలు రాజు పోయిన గాడిని ఎత్తుకుంటూ వెళ్ళిన రాజును చేశాడు. దేవుడు అనుకుంటే ఎంత, మనం తగ్గించుకుంటే దేవుడు మనం హెచ్చిస్తాడు. మనమే హెచ్చించుకుంటే దేవుడే మనం తగ్గిస్తాడు. సమర్పించుకుందాం. మన కొరకు తన ప్రాణాన్ని సమర్పించిన యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించుకున్న యేసయ్య, ఈ దేహం నీదే, పాపమునకు మేము అమ్మబడి ఉండగా నీ రక్తాన్ని చిందించి మీరు కొనుక్కున్నారు, మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నారు. మేము మా సొత్తుగా మీ సొత్తు అయిపోయి ఉన్నాం. ఇదిగో నీ సొత్తు నీకు సమర్పిస్తున్నాను. ఈ దేహం దేవాలయం అన్నావు, నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు కనుక ఇది నీ సొత్తు, నేను నీ సొత్తు కాబట్టి నీ సొత్తుని నీకే మళ్ళీ అర్పించుకుంటున్నాను. ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర దేవుని సొత్తే అది, దాన్ని అడుగుతున్నాడు. మనల్ని కూడా మన దేవుని సొత్తే మనల్ని అడుగుతున్నాడు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు అర్పించుకుంటే దేవుని చేత బహుగా దీవించబడతాం. ప్రభునందు ప్రియులారా, తర్వాత మనం 25వ అధ్యాయంలో మనం 10వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మందసము, తర్వాత దాని మీద కరుణాపీఠము, ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు, అవి ఏ కొలతలు, ఏ కొయ్యతో చేయాలి, మేలిమి బంగారుతో ఎట్లా పొదిగించాలి, ఎక్కడ పెట్టాలి, ఆ విషయాలన్నీ కూడా
ఆ సీయోను కొండ మీద చూపించి చెప్పినటువంటి రీతిగా మళ్ళీ వివరించి చెప్పాడు, ఈ రీతిగా చెయ్యి అని చెప్పడం జరిగింది. తర్వాత అదే 25వ అధ్యాయం 23వ వచనం నుంచి 30 వచనం వరకు ఉన్న వాక్య భాగం చూస్తే సన్నిధి రొట్టెల బలను ఏ కొలతలతో చేయాలి, ఏ కొయ్యతో చేయాలి, మేలిమి బంగారుతో ఎట్లా పొదిగించాలి, ఆ యొక్క సన్నిధి రొట్టెల బలను ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత చివరిగా 31వ వచనం నుంచి 40వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే దీపవృక్షం ఎట్లా చేయాలి, దానికి ఎన్ని కొమ్ములు ఉండాలి, ఎన్ని దీపములు ఉండాలి, బంగారుతో ఎట్లా పొదిగించాలి, ఆ దీపవృక్షాన్ని ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చివరిగా ఇవన్నిట్లో కూడా 25వ అధ్యాయం 9వ వచనంలో కానీ 25వ అధ్యాయం 40వ వచనంలో కానీ ఏమంటాడంటే, నేను నీకు కనబరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములు అన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడు చూపించిన రీతిగానే. అంటే అర్థం ఏమిటి? మన ఇష్ట ప్రకారంగా చేయకూడదు. మనకొక డ్రీమ్ ఉండొచ్చు, మనకొక భావన ఉండొచ్చు, కళ ఉండవచ్చు, ఇంకా గొప్పగా కానీ ఇంకా తక్కువగా కానీ దేవుడు మన యొక్క ఉద్దేశం కాదు, మన చిత్తం కాదు. దేవుడు తన చిత్తానుసారంగా తన మందిరాన్ని నిర్మించుకుంటాడు. దేవుని హృదయానుసారుడైన దావీదే మందిరాన్ని నిర్మించాలనుకుంటే వద్దు అన్నాడు. నీ చేతులు యుద్ధాలు చేసి రక్తంతో తడిసి ఉన్నాయి, వద్దు. నీ కడుపున పుట్టిన సొలొమోను చేత నేను సమాధానం కలుగు చేసి నిర్మించుకుంటాను అన్నాడు. చూసారా? దేవుని హృదయానుసారుడైన దావీదునే తృణీకరించాడు. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలంటే అందరికీ ఆ వెసులుబాటు ఉండదు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారే. ప్రభునందు ప్రియులారా, మన మధ్య దేవుని యొక్క మందిర నిర్మాణాలకు మనం సహాయపడదాం, సహకరించుదాం. మన యొక్క సామర్థ్యం, దేవుడిచ్చిన సామర్థ్యం కొరకు సంపాదించిన వాటిని దేవునికి రచన చేసి సమర్పించుకుందాం. అలాగే మనుషులే దేవుని యొక్క మందిరాలు. ఎన్నో మానవ మందిరాలు పడిపోయి ఉన్నాయి, పాపంలో పడిపోయి ఉన్నాయి. తిరిగి ఆ మందిరాన్ని కట్టడానికి మనం సువార్త సేవ చేద్దాం, దేవుని ప్రేమను పంచుదాం. ఆ రీతిగా దేవుని యొక్క మందిరాలు, పడిపోయిన మందిరాలు తిరిగి కట్టుదాం. దేవుడికి ఎంతో ఇష్టమైన పని. నశించున్న ఒక ఆత్మను దేవుని దగ్గర నడిపిస్తే బహుగా సంతోషిస్తాడు దేవదూతల సమక్షంలో. దేవుని ఆ రీతిగా మనం సంతోషపెట్టే వారమైతే ఆ సంతోషంలో ఆయన మనం ఎంతగానో దీవిస్తాడు. సొలొమోను, నీవు ఈ లాగును అడిగినందున నీ మనవి నేను ఆలకిస్తున్నాను. నీవు అడిగినటువంటి జ్ఞానమే కాదు, ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా నేను ఇస్తున్నాను అన్నాడు. అడిగింది సొలొమోను జ్ఞానం అడిగితే దేవునికి ఇష్టమని, అయ్యా నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం చాలదు, నాకు జ్ఞానం దయచేయమన్నాడు. దేవుని ప్రజలకు న్యాయం తీర్చడానికి జ్ఞానం అడిగాడన్న సంతోషంలో బోనస్గా రెండిచ్చాడు, ఐశ్వర్యం, ఘనత. ఆ రీతిగా మనం దేవునికి ఇష్టమని మనం అడిగితే, ఇష్టమైన విధానంలో అడిగితే, ప్రభువా నిన్ను మహిమపరచడానికే, ప్రభువా నిన్ను ఘనపరచడానికే, ప్రభువా నిన్ను సంతోషపెట్టడానికే అని మనం అడిగితే, నిజంగా అడిగితే దేవుడు చాలా ఇష్టపడతాడు, ఇస్తాడు. వాటితో పాటుగా మనం సంతోషించడానికి అవసరమైనవి కూడా ఇస్తాడు. దేవుని సంతోషపెట్టడానికి జ్ఞానం అడిగిన సొలొమోనుకి సొలొమోను సంతోషించడానికి అవసరమైన ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చాడు. చూసారా? దేవునికి సంతోషకరమైన రీతిలో మనం అడిగితే మనం సంతోషపెట్టేవి కూడా దేవుడు ఇస్తాడు. ఆ రీతిగా దేవునికి మనం సమర్పించుకుందాం. దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేరేపించి, మనం నడిపించి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.